అగ్రి ఇన్పుట్ డీలర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలో 2 జిల్లాల వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించగా రెండవ రోజు సెటిల్ పోటీలను నిర్వహించారు. కాగా ఆదివారం సెటిల్ పోటీలలో 24 జట్లు పాల్గొనగా ప్రధానంగా 2 జట్లకు చెందిన 4 యువకులు టోర్నమెంట్లో ఆకట్టుకున్నారు. 2 కుటుంబాలకు చెందిన 4 యువకులు షటిల్ పోటీలో పాల్గొని తమ సత్తా చాటారు. వారిలో వైరా మండలం ఆష్టగుర్తి గ్రామానికి చెందిన చిత్తూరు అశోక్ ఉమామహేశ్వరరావు అనే సోదరులు ఒక జట్టుగా, తిరుమలేపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి అనే సోదరులు షటిల్ పోటీలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమస్తే, వెల్కమ్ టు కిరాటం న్యూస్. ఖమ్మం అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం భద్రాద్రి జిల్లాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2 రోజుల పాటు జరిగేటువంటి క్రీడలు మొత్తం కూడా ఆద్యంతం చాలా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న శనివారం జరిగిన క్రికెట్ పోటీల్లో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గొని వారి యొక్క ఈవెంట్ని విజయవంతం చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు తనయుడు తుమ్మల యుగేంద్ర గారు, అట్లాగే నగర మేయర్, నగర ప్రథమ పౌరులు పునుకోలు నీరజ గారు స్వయంగా పాల్గొని క్రీడాకారులను ఆశీర్వదించి క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు ముగింపు రోజున జరిగినటువంటి షటిల్ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం కిరాటం న్యూస్ ద్వారా తెలియజేసుకున్నాం. ఈరోజు జరిగినటువంటి టోర్నమెంట్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు ఇద్దరు ఈ పోటీలో పాల్గొని వారి యొక్క సత్తా చూపిస్తూ ఉన్నారు. వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఈ పోటీలో పాల్గొనడం పట్ల ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఎక్కడ, మీ ప్రాంతం? నా పేరు పానుగంటి రాజశేఖర్ రెడ్డి అండి. మాది దమ్మాయిగూడెం విలేజ్, తిరుమలపాలెం మండలం నుంచి నేను వచ్చాను. తర్వాత మాది అన్నదాత ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటిది ఎప్పుడు నేను ఇంతకుముందు అయితే నేను దాదాపు ఒక 10 సంవత్సరాల అనుభవంలో ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి ప్రత్యేకతమైన ఆకర్షణ అయితే నేను చూడలేదు. సో ప్రజెంట్గా వచ్చేసి దగ్గరగా మేమందరం మొత్తం కలిసి అన్ని కుటుంబాలు కలిసి 1200 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది పూర్తిగా ఇందులో. సో ఈ యొక్క అవకాశాన్ని ఇప్పుడే కాకుండా ఇంతటితో ముగించకుండా ఇక ముందు ఇలా ప్రతి సంవత్సరం కొనసాగించాలని మా డీలర్స్ అసోసియేషన్ నేను ముందుగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, దానికి సంబంధించి మీరు, మీ అన్నయ్య, తమ్ముడు? మా తమ్ముడు. మీ తమ్ముడు గురించి కూడా మీకు ఎట్లా ఉంది ఫీలింగ్? అన్నయ్య చెప్పాను కదా ఇక్కడ. నాకు చాలా బాగుండిందండి ఈ కాంపిటీషన్. ముందుగా ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలమని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ ఒకటి లోపం కనిపించింది అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చాలా బాగా చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంతవరకు దాదాపుగా ఇలాంటి అగ్రి డీలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంతవరకు జరగలేదు. ఇది తొలిసారిగా శ్రీకారం చుట్టింది. ఇది మీకు ఒక యూత్ ఉన్నారు, మీకు ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుండిందండి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది మాకు. ఇదే అంశానికి సంబంధించి మరో ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు ఒకే తల్లి పిల్లలు, ఒకే కుటుంబ సభ్యులు, వారిద్దరు కూడా కనుక్కుందాం. వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉందో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు చిత్తారు ఉమామేశ్వరరావు. మేము అష్టనగుర్తి నుంచి వచ్చాము. ముందుగా ఈ గేమ్స్ నిర్వహించిన అసోసియేషన్ పెద్దలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు ఎప్పుడూ ఇటువంటి గేమ్స్ నిర్వహించలేదు. ఇప్పుడు ఇలా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇలా పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదే డీలర్షిప్లో దీంట్లో మీ ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది? 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు నిర్వహించలేదు. మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇక్కడ ఇంతమంది యూత్ వచ్చి ఇక్కడ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈయన గారు మీ తమ్ముడా, అన్నయ్య? అన్నయ్య. మీ పేరేంటి? మీకు ఎలా ఉంది ఫీలింగ్? నా పేరు అశోక్. నేను ఈ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో ఒక 4 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడు కండక్ట్ చేయలేదు. ఇది చాలా సంతోషంగా ఉంది. కొత్త డీలర్లు కూడా పరిచయం అయ్యారు. 1200 మంది అంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఇంకా ఇలాంటి గేమ్స్ ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇదే యూత్ని స్పాన్సర్ చేస్తూ, యూత్ని ఐక్యం చేస్తూ, యూత్ అంతా ఒక వేదిక మీదకి వచ్చి యూత్ అంతా కూడా ఈ రోజులలో వాస్తవంగా పెడదారి పట్టినట్టు ఈ రోజులలో అది కాదు నిజమైన దారిది. క్రీడలు అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా దృఢత్వంతో మానసికంగా చాలా ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఈ యొక్క క్రీడాకారుని స్పోర్టివ్గా అంటే పోటీతత్వాన్ని నెలకొల్పి క్రీడాకారుల్ని ఏర్పాటు చేయడంలో మెయిన్ అసోసియేషన్ బాధ్యుల్లో ఒకరిగా ఉన్నటువంటి మరో యువకుడు పృథ్వీని కలుసుకుందాం, అలియాస్ బిట్టు. ఆయన కూడా అసలు ఈ క్రీడలను ఏర్పాటు చేయడంలో మీ అభిప్రాయం ఏంది, మీకు ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ముందుగా నా పేరు పృథ్వీ అండి. మేము ఒక 2 నెలల ముందు యాక్చువల్గా నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ముందుగా మన చౌదరి గారితో షేర్ చేసుకోవడం జరిగింది.
ఆయన ఉన్నారు మంచి ప్రోగ్రామ్ ఇది, మనం కండక్ట్ చేద్దాం కంపల్సరీగా అంటే అప్పుడు తర్వాత నేను మా అసోసియేషన్ వాళ్ళందరితో, ఖమ్మం అసోసియేషన్ వాళ్ళతో, తర్వాత భద్రాచలం వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో ఇద్దరితో మాట్లాడి ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని మాట్లాడుకుని తర్వాత ఇట్లాగా షటిల్, క్రికెట్ 2 పెట్టి ఇది కాకుండా ఇంకో 4-5 గేములు పెడదామని, యాక్చువల్గా కబడ్డీ అని ఇంకో 2-3 గేములు పెడదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం మేము పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడైనా లోపాలైనా జరుగుతాయేమో, అలాంటి లోపాలు ఏం జరగకుండా ఉండడం కోసం ప్రెజెంట్ అయితే మేము ఫస్ట్ ఈ 2 గేమ్స్ కండక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ ఆల్మోస్ట్ జనవరి ఆ టైంలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మిగతా గేమ్స్ కూడా కండక్ట్ చేసి ఒక 4 రోజులు లేదా 5 రోజులు పెట్టి ఇంకా స్కేల్ పెంచాలని మేము ఆలోచించుకున్నాము. అలాగే ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి ఈ క్రీడల్ని ఇంత విజయవంతం చేయడంలో మరో ప్రధాన పాత్ర పోషించిన యూనియన్ జిల్లా బాధ్యులు, క్రియాశీలక బాధ్యులు సివిపి చౌదరి గారు ఉన్నారు మనతో పాటు. వారిని తెలుస్తుంది. సార్ చెప్పండి, మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం పట్ల నిన్నటి నుంచి 2 రోజుల పాటు మీరు ఇక్కడ నుంచి కదలట్లేదు, ఒక పట్టుదల విక్రమార్కులా మీరు పనిచేస్తున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉన్నదండి. ఈ కార్యక్రమాన్ని మేము ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు అందరికీ మేము చాలా రుణపడి ఉంటాము. ఈ ఎంతటి చక్కటి కార్యక్రమం జరగడానికి మాకు సహకరించిన మా అసోసియేషన్ పెద్దలు శ్రీ పులకండ నాగేంద్ర గారు, అలాగే బోడిపూడి నాగేశ్వరరావు గారు, మా గోళ మురళీకృష్ణ గారు, పెద్దలు వైరా వెంకటయ్య గారు, మా మనోహర్ గారు, మా పునుకొలు రామబ్రహ్మం గారు, అలాగే మా సీడ్స్ నుంచి మా ఏలూరు అశోక్ గారు, నలజాల సత్యం గారు, వీరందరూ కూడా ఎంతో సహకరించారు మాకు. వీరందరూ సహకారం వలన వీరే కాకుండా వైరా నుంచి మేడూరు సీని గారు, వెంకటయ్య గారు, యలమందల నగేష్ గారు, అలాగే రావినూతల గ్రామం నుంచి చెన్నా సుధీర్ గారు, మదిరి నుంచి కటకం రాంబాబు గారు, వీరందరి సహకారంతో, అలాగే మాతోటి పాటు మా భద్రాద్రి కొత్తగూడెం డీలర్స్ అసోసియేషన్ సహకారంతో మాకు భద్రాద్రి అసోసియేషన్ అధ్యక్షులు నాల సోమసుందర్ గారు, సెక్రటరీ కనిగంటి దుర్గాప్రసాద్ గారు, అలాగే ఉపాధ్యక్షులు వంకాయలపాటి రామలింగ గారు, బత్తుల రమేష్ గారు, వీరందరి సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంతటి ఉత్సాహాన్ని ఇచ్చిన క్రీడాకారులకి మేము చాలా రుణపడి ఉంటాము. అలాగే ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు చాలా ఉత్సాహం వచ్చింది కాబట్టి ఇదే విధంగా మేము రకరకాల ఆటలు, ఈ సంవత్సరం ఓన్లీ క్రికెట్, షటిల్ తోటే క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కబడ్డీ ఇంకా ఇతరత్ర గేమ్లు కూడా మేము చేసి ఇంతకంటే సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయగలన ధైర్యం మాకు వచ్చింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా ఇదేలాగా కొనసాగిస్తామని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొంచెం ఎండలు ఎక్కువ కావటం వలన కొద్దిగా క్రీడాకారులు కొద్దిగా నిన్న ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఇండోర్ గేమ్స్లో కూడా బాగా స్వెట్టింగ్ ఎక్కువ రావటం వలన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరం జనవరి డిసెంబర్లోనే ఈ గేమ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఇదే తోడ్పాటు మా అసోసియేషన్ 2 కూడా కలిసి ఇదే విధంగా మేము ముందుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మరో కీలక బాధ్యులు ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి క్రియాశీలక బాధ్యులు యూనియన్కి సంబంధించి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇది నా పేరు బత్తుల రమేష్ అండి. మా శ్రీయాద్ నగర్ సాయి శ్రీనివాస్ ఏజెన్సీస్, మా పురుగు మందుల షాపు, అక్కడ నుంచి వచ్చాము. యాక్చువల్గా నిన్న కూడా క్రికెట్ టీం ఇవ్వాల్సింది కానీ కుదరలేదు. ఇయర్ షటిల్ ఇచ్చాము, మేము ఆడాము. కానీ అసోసియేషన్ వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు, బాగున్నాయి. ఇంతమందిని ఐక్యం చేయడంలో 2 జిల్లాలు, మీ జిల్లా మా జిల్లా కలిసి చేయడం మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇది చాలా బాగుందండి. ఇప్పుడు డీలర్స్కి కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఇద్దరికి కోఆర్డినేషన్ చేసుకుంటూ వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడారు. దీనికి సంబంధించి ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ సంబంధించి కీలక బాధ్యులు ఉన్నారు డివిఎస్ శర్మ గారు, వారిని తెలుసు. చెప్పండి శర్మ గారు, మీకు ఎలా ఉంది ఫీలింగ్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రి ఎంప్లాయీస్ వాళ్ళ డీలర్స్ పెట్టినటువంటి కార్యక్రమం చాలా బాగుంది. దానికి మా అగ్రి ఎంప్లాయీస్ తరఫున కోఆపరేషన్ కూడా ఇచ్చాము నిన్న మేము. ఇలానే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని కోరుకుంటూ ఈ నిర్వహణ అందరికీ, అంటే మెయిన్ బిట్టు గారికి, సోదరు గారికి, బాలకృష్ణ మురళి గారికి, నాగేంద్ర గారికి, అందరికీ మా ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి మా ఆర్థిక శుభానందనలు. ఇలాగనే ప్రతి సంవత్సరం మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మేము కోరటం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి క్రీడలు మొత్తం కూడా చాలా ఆసక్తిగా 2 జిల్లాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాదాపు 1250 కుటుంబాల్లో నిజంగా ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని కుటుంబాలను ఐక్యం చేసిన ఘనత ఈ యొక్క ఉమ్మడి జిల్లా అసోసియేషన్ బాధ్యులకే తగ్గింది. కాబట్టి దీనికి సంబంధించి మరో కీలక బాధ్యులు ఉన్నారు, వారిని తెలుసు. చెప్పండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క యూనియన్ పరిస్థితి ఎలా ఉంది? నా పేరు మహేంద్రనాథ్ రెడ్డి. నేను పారదీప్ పాస్పేట్స్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను అనమాట, అసిస్టెంట్ మేనేజర్గా.
ఈ అసోసియేషన్ అనేది క్లబ్ అవ్వాలన్నది నేను అనుకున్నది. క్లబ్ అయ్యారు, మంచి ఆపర్చునిటీ అందరికీ. ఎవరైతే స్పోర్ట్స్ బాగా ఆడతారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. జాబ్ పరంగా కాకుండా స్పోర్ట్స్ పరంగా కూడా వాళ్ళు యాక్టివ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ వాళ్ళు చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. సో నేను కూడా అప్రోచ్ అయ్యాను వాళ్ళని. మంచి టీంలు ఉన్నాయని చెప్పి సెలక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న పండుగ వాతావరణం మంచిగా కనపడ్డది. ఇవాళ కూడా ఎంత హ్యాపీగా ఆడుతున్నారు. ఇవి కూడా అప్పుడప్పుడు జరగాలి, సంవత్సరానికి ఒక 2 ఈవెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన మన అసోసియేషన్ తరపు నుంచి డీలర్స్ అందరికీ, మా సేల్స్ ఆఫీసర్ సైడ్ నుంచి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సంతోషకర విషయం. ఈరోజు రెండో రోజు ఈ షటిల్ బ్యాడ్మింటన్స్లో చాలా ఆహ్లాదకరంగా నడుస్తున్నాయి. ఈరోజు ఇదే స్ఫూర్తి ప్రతి సంవత్సరం కొనసాగుతుందని